తమన్ గారు మాట్లాడితే చూడాలి లేదా మీకు అడగరే? సూపర్. తర్వాత ఈ స్టేజ్ మీద అతిపెద్ద ఫ్యాన్ ఎవరు తెలుసా బాలయ్యబాబు గారికి? ఫస్ట్ నేను సీన్ రాసినప్పుడు, తర్వాత ఏదైనా షూట్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ వంశీ గారి ఫేస్ చూస్తుంటా. డై హార్ట్ ఫ్యాన్. అలా సైలెంట్గా చాలా కూల్గా తిరుగుకరగా డైలాగ్ లాగా సాఫ్ట్గా ఉంటాడు, కానీ లోపల చాలా ఓరమాస్ అది. అందుకే బడ్జెట్కి ఎక్కడ వెనకాడకుండా ఫ్యాన్ లాగా, ప్రొడ్యూసర్ లాగా కాకుండా బేబచ్చమైన డై హార్ట్ ఫ్యాన్ లాగా డబ్బులు కోట్లు కుమ్మరిస్తానే ఉన్నాడు. అతన్ని కూడా అడగాలి మీరు ప్రశ్నలు, వదలొద్దు. థ్యాంక్ యూ. ఓకే బాబీ గారు బాబీ గారు ఇక్కడ సార్. నేను వెంకట్ ఎన్టీవీ సార్. చెప్పండి. లాస్ట్ సంక్రాంతి అప్పుడు వాల్తేర్ వీరియాతో చిరంజీవి గారు వర్సెస్ బాలయ్య గారు అలా చేశారు. ఇప్పుడేమో బాలయ్య గారు వర్సెస్ రామ్ చరణ్తో చేస్తున్నారు. ఎట్లా ఉంది ఇది? ఏంటి ఇద్దరు? చెక్. నిన్న నైట్ ఈ క్వశ్చన్ తప్పకుండా అడుగుతాడు నాకు చెప్పాడు బాబు. రాత్రి 4:30కే వెళ్ళాం ఇక్కడి నుంచి. బట్ ఈ క్వశ్చన్ మీరు నువ్వు చాలా ఫార్వర్డ్గా ఉన్నావు నా. ఫ్రెష్గా వచ్చాడు చూడు ఆయన మార్నింగ్. టిఫిన్ తిన్నారా? ఇడ్లీ. యా, లాస్ట్ టైం చిరంజీవి గారితో వాల్తేరు పండగ కూర్చాం. ఇప్పుడు బాలయ్యబాబు గారితో వస్తున్నాం. నేను ఏ సినిమా చేసినా న్యాయంగా ధర్మంగా ఆ సినిమా తప్ప మనకి ఏమీ కనపడదు. పోటీలో మనం పెట్టాల్సిన ఎఫర్ట్స్ అన్నీ పెడతాం. తర్వాత ఈ సినిమాకి సంబంధించిన ప్రతి పాజిటివ్, ప్రతి సక్సెస్లోనూ ప్రోగ్రెషన్లోనూ చిరంజీవి గారు అన్నీ నేను షేర్ చేసుకుంటూ ఉంటాను చిరంజీవి గారికి. అలానే రిలీజ్ గురించి కూడా ఆయనకి తెలుసు. ఆయన కూడా మోస్ట్ వెల్కమ్ బాబీ అని ఆయన ఎంకరేజ్ చేసేవాళ్ళు. సీనియర్ యాక్టర్స్ గురించి మీకు తెలియదేం లేదు. సో సంక్రాంతి అనేది 2 నుంచి 3 పెద్ద సినిమాల్ని తీసుకోగలదు. సో అన్ని సినిమాలు బాగుండాలి, అన్ని సినిమాల్లో విజయం సాధించాలని కోరుకుంటాం. బాలయ్య గారి ఫ్యాన్స్కి వాళ్ళకి కావాల్సిన ఒక మాస్ ఎలిమెంట్స్ ఇప్పుడు టీజర్లో మీరు చూపించారు కదా, ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు దాంట్లో నుంచి? అదే మీకు చెప్పా కదా, ఇది జస్ట్ గ్లిమ్స్, ఓన్లీ టైటిల్ గ్లిమ్స్. ట్రైలర్, సాంగ్స్, ఫుల్ సినిమా వచ్చేసరికి మీకు అర్థమైపోద్ది. జస్ట్ గ్లిమ్స్. ఓకే. తమన్ గారు ఇక్కడ సార్. బాగున్నారు సార్. బాగున్నా సార్, మీరు ఎలా ఉన్నారు సార్? ఇది ఇప్పుడు చాలా సినిమాలు ఏంటంటే చాలా ప్రొడ్యూసర్లు, కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్ల బిజీ షెడ్యూల్స్ వల్ల పోస్ట్ పోన్ చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. మీరేంటంటే సంక్రాంతికి ఆల్రెడీ 2 సినిమాలు ఉన్నాయి మీకు, 2 బిగ్ సినిమాలు. అలాంటిది ఇప్పుడు పుష్ప 2 కూడా ఎత్తుకున్నారు. అసలు ఎక్కడ టైం సరిపోతుంది ఇవన్నీ? నేను ఒక పార్ట్ చేశాను పుష్ప 2లో, మొత్తం బాధ్యత తీసుకోలేకపోయాను. ఎందుకైతే చాలా పెద్ద సినిమా అది, అండ్ టూ మచ్ బిజినెస్లీ ఇన్వాల్వ్డ్. మన ప్రొడ్యూసర్స్ని దృష్టిలో పెట్టుకోవాలి. మనం ఛాలెంజ్గా తీసుకోవచ్చు కొన్ని విషయాలు, బట్ అట్ సేమ్ టైం మనం భయపడాల్సిన విషయాలు చాలా ఉంటాయి. 15 రోజుల్లో మనం ఎలా మొత్తం సినిమా కంప్లీట్ చేయగలం? చాలా గొప్ప సినిమా, నిజంగా నేను సినిమా చూసాను, చాలా గొప్ప సినిమా. బట్ నేను ఒక పార్టీ చేయగలిగాను, అది డైరెక్టర్ గారు, హీరో గారు చాలా హ్యాపీ అండి. అసలు మీరు అంటే మీరు ధైర్యంగా చేసేస్తున్నారు, మీ ప్రొడ్యూసర్స్ని కూడా ధైర్యంగా ఉంచుతున్నారు. అది బ్యూటీ ఆఫ్ దిస్ ఫిల్మ్. అంతే కదండి, ప్రొడ్యూసర్స్ అనేవాళ్ళు మనకి మదర్స్ లాగా, వాళ్ళ దే ఆర్ లైక్ సో ఇంపార్టెంట్. వాళ్ళు లేకుండా మన ఇండస్ట్రీ ఇలా జరుగుతుంది. వాళ్ళకి రిలీజ్ డేట్స్, వాళ్ళకి ఎన్నో లాజిస్టిక్స్ ఉంటాయి, దానికి తగినట్టు మనం పనిచేయాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి. సో ఆల్వేస్ ఐఎమ్ ఆన్ ది ప్రొడ్యూసర్ సైడ్ అండి. సో వాళ్ళు సినిమా రిలీజ్ చేయాలనుకుంటున్నారో ఐ ట్రై టు గివ్ దమ్ కాన్ఫిడెన్స్, అండ్ అది నా భుజాల మీద వేసుకుని ఐ ట్రై టు ఫినిష్ మై. థ్యాంక్ యూ అండి, లుకింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ సార్. వంశీ గారు ఇక్కడ. వంశీ గారు సార్ ఒక డ్రీమ్ కమ్ ట్రూ లాగా అనిపిస్తుందా మీకు? ఎందుకంటే బాలకృష్ణ గారి కాంబినేషన్లో మీరు ఎప్పటి నుంచో ఒక సినిమా చేయాలని ట్రై చేస్తున్నారు. ఇప్పుడు విజువల్స్ చూసిన తర్వాత ఒక ఐ ఫీస్ట్ కనిపించింది. నిజంగా ఒక ఫ్యాన్ ప్రొడ్యూసర్ అయితే ఎలా ఉంటుందో ఆ రేంజ్ కనిపించింది విజువల్స్లో కానీ, అపీరియన్స్లో కానీ, బాలకృష్ణ గారి అపీరియన్స్లో కానీ. సంక్రాంతికి ఒక అవుట్ స్టాండింగ్ ఫిల్మ్తో రావటం అనేది ఒక సాంప్రదాయం అవుతూ పోతుందా? అంటే లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ కంటిన్యూస్ సంక్రాంతికి వస్తున్నారు. అంటే ముందు మీరు అన్నట్టు నేను బాబీ అదే ఇప్పుడు లాస్ట్ 20-30 ఇయర్స్ నుంచి బాలకృష్ణ గారిని ఎలా చూస్తున్నారో అలా కాకుండా కొత్త రకంగా చూపిద్దామనే ఇప్పుడు విజయ్ కార్తిక్ అన్నని జైలర్ అయిన తను తీసుకురావడం, ఇట్లాంటి విజువల్స్ ప్లాన్ చేయడం. బాబీ చెప్పినట్టు ఇది అసలు మీకు నథింగ్. సినిమాలో ఒక 5 బ్లాకులు, నేను 5 బ్లాకులు చూశాను. థియేటర్లు రేపు మామూలుగా ఉండదు, ఒక 5 బ్లాకులు సినిమాలో. ఇది అసలు మీకు నథింగ్. చిన్న అన్నిట్లో చిన్న ముక్కలు కట్ చేశాడు బాబీ ఊరికే మీకు చూపిస్తానికి. అసలు మీకు ఇంటర్వెల్ షాట్లో ఒక సగం స్క్రీన్ డివైడ్ అయ్యి ఒక చోట ఒక సైడ్ బాబీ డియోల్ గారు, సైడ్ బాలకృష్ణ గారు ఉంటారు. ఆ సీన్కి మీరు వెయిట్ చేయండి. బాబీ గారు సార్, అంటే
మాస్ హీరోస్తో పనిచేసిన ఎక్స్పీరియన్స్ అంటే వాల్టర్ వేరే గారు, చిరంజీవి గారు కావచ్చు, అంతకుముందు మాస్ మహారాజు గారు అయినా, ఇప్పుడు బాలకృష్ణ గారు అయినా, ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఈ జర్నీని ఎలా చూస్తారు మీరు? బాలకృష్ణ గారితో ఈ జర్నీని ఎలా చూస్తారు? ఆ, బాలకృష్ణ గారితో జర్నీ అనేది ఎలా ఉంటుందంటే, డైరెక్టర్ అంటే నిజంగానే ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు నిజంగానేనా అనిపించింది. ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన ఒక సినిమా ఇంటర్వ్యూలో, డైరెక్టర్ అంటే మా నాన్నగారిలాగా అని. నిజంగానే ఉంటుందా? ఒక డైరెక్టర్ నాన్నగారిలాగా చూస్తారనుకున్నాను, కానీ నిజంగా చెప్తున్నాను, హీ విల్ కమ్ లైక్ ఒక స్కూల్కి వెళ్తున్న పిల్లోళ్ళలాగా వచ్చి, నాకేం తెలియదు, మీరు చెప్పండి చేస్తాను. గుర్రం ఎక్కంటే ఎక్కుతారు, తల నరుకంటే నరుకుతారు, కొండ మీద నుంచి దూకాలంటే దూకుతారు, ఎనీథింగ్ మీరు ఏం చెప్తే క్లీన్ వైట్ పేపర్. అలాంటి హీరో నేను ఇప్పటిదా చూడలే. అంటే మీకు అదే చెప్తున్నా కదా, నేను చాలా దాచుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే చాలా ఈవెంట్స్ ఉంటాయి. నాకు తెలుసు ఈ సినిమా మా టీం అందరం చూసి చెప్తున్నాం, అన్ని ఈవెంట్స్ వస్తాయి, సెలబ్రేషన్స్. ఒకటైతే చెప్తాను, దాచుకున్నది యాక్చువల్గా మిడ్ నైట్ 1:30, 2 o'clockకి షూట్ జరుగుతుంది. 2 మీకు తెలియదు ఏం లేదు. జనరల్గానే యంగ్ హీరోసే టైర్డ్ అయిపోతారు, నైట్ షూట్ అంటేనే నైట్ షూటా అంటారు. అలాంటిది ఆల్మోస్ట్ 13 రోజులు 14 రోజులు ఒక ఎపిసోడ్ తీసాం. నైట్ 2 o'clockకి విపరీతమైన చలి, ఆ చలిలో గుర్రం ఎక్కాలి. నేను ఆయనకి చెప్పకుండా డూప్ని ఏదన్నా బ్యాలెన్స్ చేద్దామా అంటే వీణొచ్చి గుర్రం నేను కదా ఎక్కాలి అని ఆయనే గుర్రం ఎక్కి ఒక అడవిలో గుర్రాన్ని పరిగెత్తిస్తూ చేతిలో బర్న్ అవుతున్న ఒక స్వర్డ్ని పట్టుకొని చేసాం. ఒక చిన్న మూమెంట్ క్యాప్చర్ చేసాం. సో అది మీకు మీరే ఆలోచించండి ఎలా ఉంటుందో. అలాంటిది ఒక డైరెక్టర్గా విట్నెస్ చేస్తున్నప్పుడు ఒక హీరో చేస్తుంటే ఎంత కిక్ వస్తుందో మనకి. అది బాలయ్య గారితో స్పెషల్. డైలాగ్స్ మీకు స్పెషల్ ఉంది సార్. బాలకృష్ణ గారి డైలాగ్స్కి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అంటే ఆయన డైలాగ్స్ ఫస్ట్ టైం మీరు విట్నెస్ చేస్తున్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? అదే బాలయ్య గారి గురించి తెలియదు ఏం లేదు, ఎమోషన్స్ డైలాగ్స్ అన్నీ నెంబర్ 1. కానీ ఇందాక అన్నాను కదా, నేను వంశీ గారు మేమందరం టీం తమన్ గారు కూర్చున్నప్పుడు ఏమనుకున్నామంటే, బాలయ్య బాబు గారి మాస్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటూ ఎక్కడో చిన్న న్యూ ఏజ్ కొత్త ప్రయత్నం చేయకపోతే మనకంటూ ఒక మార్క్ ఉండదు. మనం ఏదో ఒక గిఫ్ట్ లాగా ఇవ్వాలి, మనం ఏదో ఒకటి కొత్తది చేయాలి అనే ఒక మోటివ్తోనే చాలా మటుకు మాస్ ఎలిమెంట్స్ మిస్ అవ్వకుండా ఒక కొత్త బాలకృష్ణ గారి అవతారాన్ని క్రియేట్ చేసాం. డైలాగ్ డెలివరీస్ కానీ మీరు సినిమా చూస్తే అర్థమవుద్ది మేము తీసుకున్న కొత్త ఇన్వెన్షన్ ఏంటో. గారు ఇక్కడ ఇటు సైడ్ ఇప్పుడు కనబడలేదు, ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇక్కడ చెక్ రీసౌండ్ ఉందా? గండ్రగొడ్డలి పట్టిన యమధర్మరాజు ఎట్లున్నాడు? నచ్చింది కదా? మీరు చూసిన దాంట్లో డూపులు లేవు, డూప్లికేట్ లేవు, ఒరిజినల్ బాలయ్య బాబు. గుర్రం ఎక్కింది ఆయనే, నడిపింది ఆయనే, గ్యాలపిచ్చింది ఆయనే, యుద్ధానికి వచ్చేది కూడా ఆయనే. ఒరిజినల్ షాట్స్ అన్నీ మీరు చూసినాయి. సో థ్యాంక్ యూ తమనన్న. మళ్ళీ ఈసారి వాళ్ళ గట్టిగా నన్ను ఎందుకు అన్నా అంటున్నావు? నాకైనా పెద్దవాడు నువ్వు. నీకన్నా నేను పెద్దోళ్ళలా? సరే అయితే మనం తర్వాత మాట్లాడుకుందాం. అలా సర్టిఫికేట్లు పాస్పోర్ట్లు తర్వాత చెక్ చేద్దాం. సో ఎప్పటి నుంచో మీరు పేషెంట్స్గా వెయిట్ చేయడం, థ్యాంక్ యూ సో మచ్. ఇంత క్వాలిటీ ఇవ్వటానికి ఏదో రెగ్యులర్ సినిమా లాగా మేము ఎవరం చూడలేదు. నేనైనా నాగవంశీ గారైనా మొదటి నుంచి ఈ సినిమా అనుకున్న దగ్గర నుంచి ఇప్పటిదాకా బాలయ్య గారు చేస్తున్న సినిమాలు ఏంటి, ఆయన ఫిల్మోగ్రఫీ ఏంటి, ఆయన సృష్టిస్తున్న రికార్డ్స్ ఇవన్నీ చూస్తూ దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు చూడని బాలయ్య బాబుని, అంటే మీరు చూస్తున్నప్పుడు ఇన్స్టాంట్గా మీ వైబ్రేషన్ చూస్తున్నాను. ఇది మా పెన్ను పెట్టిన దగ్గర నుంచి మా థాట్ లెవెల్లోనే ఉంది. కొత్త బాలకృష్ణ గారిని చూపించాలి. బీసీ సెంటర్లో ఆయనకున్న మాస్ ఫాలోయింగ్ తెలుసు. అలానే అన్స్టాపబుల్ తర్వాత ఈ మల్టీప్లెక్స్ ఆడియన్స్ కానీ, న్యూ ఏజ్ ఆడియన్స్ కానీ, చిన్న పిల్లలు పబ్బుల్లో బాలయ్య బాబు పేరు చెప్పకుండా క్లోజ్ చేయటాలు లేవు. సో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని
గట్టి మాస్ ఫిల్మ్ ఏబీసీ సెంటర్లో వచ్చే మాస్ ఫిల్మ్ తీయాలని ఆలోచనతో మోటివ్తో స్టార్ట్ చేసాం. అదే రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది మీరు చూసింది చాలా చాలా సింపుల్ తమ్ముళ్ళు, వేరే లెవెల్ ఉంటుంది అంటే వేరే లెవెల్. నేను నిన్న తమను మేము చూస్తున్నప్పుడు అదే అనుకున్నాం, స్పీకర్లలో నీ మీద నా మీద కేసేస్తారో అలా ఉంటుంది ఈ సినిమా అని. సో ఇంత బాగా రావడానికి ఇంకా చాలా ఈవెంట్స్ ఉంటాయి. ఇది టూ ఇయర్లీ మాట్లాడడానికి నా టీం గురించి, టెక్నీషియన్స్ గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలయ్య బాబు గారి థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇచ్చిన ఫ్రీడమ్, మీరు డైరెక్టర్ నమ్మే నమ్మకం వల్లే అచీవ్ చేయగలుగుతున్నాం. లేకపోతే ఇలాంటి రిస్క్ షాట్స్ మేము అసలు ప్లాన్ చేయలేం. గుర్రం మీద పక్కనున్న ఫైటర్స్తో పాటు ప్యారలల్గా ముందు వరుసలో వస్తూ ఆయన ధైర్యంగా ఎన్ని టేక్లైనా చేసిన బాలయ్య బాబు గారికి థ్యాంక్ యూ సో మచ్. యుద్ధం ఎలా ఉంటుందో ప్రాపర్గా చూడబోతున్నారు. సో పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా ఫస్ట్ ఆఫ్ ఆల్ టీం నుంచి చెప్తే మెయిన్గా చెప్పాల్సింది మా విజయ్ కార్తిక్ కన్నన్. ప్రతిసారి నేను ఇంకా బెస్ట్ ఇవ్వాలి, ఏదో ఇవ్వాలిరా, ఎక్కడో చిన్నది ఏదో నాకు సరిపోవట్లేదు, ఆకలి తీర్చడానికి వచ్చాడు విజయ్ కార్తిక్ కన్నన్. జైలర్ తర్వాత మళ్ళీ చేశాడు. థ్యాంక్ యూ సో మచ్. అలానే యుగంధర్ గారు సీజీలన్నీ దగ్గరుండి ఇప్పటిదాకా మాతోనే ఉన్నారు. సో పేరు పేరున నా టీం అందరికీ, వినీత్ ముందు నుంచి ఇది బాగా రావడానికి నువ్వు కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. సో మిగతా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలా ఫంక్షన్లు ఉంటాయి, చాలా పండుగలు ఉంటాయి, యుద్ధం గట్టిగా ఉండబోతుంది. థ్యాంక్ యూ.